హలో ఎవ్రీవన్, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియోలో నేను మీకు బల్బ్స్ ఎలా నాటుకోవాలో చూపిస్తానండి. మొన్న ఎక్స్పోలో తీసుకున్నాం కదా, నర్సరీ మేళాలో. సో ఆ బల్బ్స్, ఏమేం బల్బ్స్ తీసుకున్నాను, అలాగే ఆ బల్బ్స్ ఎలా నాటుకోవాలి, అలాగే ఆ బల్బ్స్ ఇప్పుడు ఫ్లవరింగ్ ఉంటుంది, ఇప్పుడు మనం నాటుకోవాలి అంటే వాటి గురించి ఒక పూర్తిగా అవగాహన వచ్చేలాగా ఒక మంచి వీడియో చేయాలనుకున్నాను. సో అదే ఇదనమాట. మీరేమన్నా నేను తీసుకున్న బల్బ్స్ కనుక తీసుకొని ఉంటే మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఒక చిన్న హార్వెస్ట్ ఉంది, అది చేసుకుని అప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఇవి ఉసిరికాయలండి, చక్కగా పండిపోయాయి. కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో, ఇంకా రాలిపోతున్నాయండి అన్నీ కూడా. నేను కోసేదాకా ఉండట్లేదన్నమాట, కలర్ చేంజ్ అయిపోయి చాలా హార్డ్గా ఉంది, రావట్లా. కలర్ చేంజ్ అయిపోయి రాలిపోతున్నాయి అనమాట. సో ఇంకా కోసేద్దామని ప్రూనింగ్తో పాటు కాయలు కూడా కోసేస్తున్నాండి. ముట్టుకుంటే రాలిపోయేటట్టు ఉన్నాయి అనమాట కాయలు. ఇవ్వండి, చూడండి ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇంత బాగున్నాయో కదా, నచ్చాయా మీకు? నాకైతే చాలా బాగా నచ్చాయండి, ఎంత బాగుందో టేస్ట్ అయితే. సో ఇంకొకటి ఉంది కొమ్మ, అది కూడా కోసుకొస్తాను. వీటికండి ఇప్పుడు ఇంకా కింద వైట్ ఫ్లైస్ వస్తాయండి. సో అందుకని నేను ప్రూన్ కూడా చేసేస్తున్నాను అనమాట కొమ్మల్ని. సో వైట్ ఫ్లైస్ వస్తున్నాయి అంటే ఎక్కువ నేను ఇలాగ కొమ్మలే తీసేస్తానండి, ఆకులు కానీ కొమ్మలు కానీ అలా తీసేయొచ్చు అనమాట. ఇంక ఇప్పుడు ఇది సీజన్ కాదు కదా, అయిపోయింది కదా సీజన్. సో అందుకని ఇలా తీసేస్తాను, మళ్ళీ చక్కగా చిగురుస్తుంది. ఇదిగో చూడండి, నేను వెనకాల చూపిస్తాను మీకు. ఎంత పెస్ట్ ఉందో చూసారా, ఇలా వచ్చేస్తుందండి. కనపడుతుందా మీకు? ఒక ఆకు చూపిస్తాను, ఇదిగోండి, చూసారా ఎలా వచ్చిందో. అందుకని నేను ఇట్లా మధ్య మధ్యలో తీసేస్తుంటాను అనమాట. ఆకులు చాలా గుబురుగా ఉంటాయి కదా, సో మనం ఎన్ని స్ప్రేలు చేసినా కష్టం అండి. సో ఇంక తీసి పారేయడమే అనమాట. ఈ ఆకులు మనకి కంపోస్ట్కి మటుకు పనికి రావండి. సో వీటిని పడేయడమే, ఎక్కడన్నా దూరంగా పడేయడం కానీ, లేదంటే ఎండబెట్టేసి కాల్చేస్తా. ఇంత బాగా వచ్చిందో చూసారా కలర్. దీనికి కూడా కొన్ని కాయలు ఉన్నాయండి. సో అదనమాట, మన హార్వెస్టింగ్ ప్రూనింగ్ రెండు ఒక్కసారి అయిపోయాయి. దీంట్లో కొన్ని కాయలు ఉన్నాయి మధ్యలో, ఇదిగో ముట్టుకుంటే పడిపోతున్నాయి అసలు. సో ఇదండి ఇవాళ హార్వెస్ట్. ఇంత బాగున్నాయి కదా. అయిపోయాయి, ఇంకా అయిపోయాయి. సో ఇది ఇంకొకటి. అయిపోయాయి. ఇది కొబ్బరి అండి. కొబ్బరి కొద్దిగా స్మెల్ వస్తుంది, కాయ కొట్టినప్పుడే లోపలంతా కుళ్ళిందనమాట. సో ఇంకా దాన్ని మనం తినలేం కదా, వేస్ట్ కాకుండా ఉంటుందనేసి నేనైతే ఇట్లా ఎప్పుడైనా సరే కొబ్బరి ఇలా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా సరే నేను ఇలా చేసుకుంటానండి. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. దట్టు ఇది సమ్మర్ కాబట్టి మనం ఇలా రకరకాలుగా అన్ని రకాల పోషకాలు అందిస్తే బాగుంటుందని ఈ చిన్ని క్లిప్పింగ్ని కూడా ఇక్కడ యాడ్ చేశానండి. ఒక మామిడికాయ ఉంది, అది కూడా బాగా మెత్తగా అయిపోయిందనమాట. సో అది ఎలాగ తినలేము అనేసి అది కూడా ఈ కొబ్బరితో పాటు వేసి మిక్సీ చేసేసానండి. మిక్సీ చేసేసి బాగా మెత్తగా అయిపోయేలాగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇలా పేస్ట్ లాగా అయిపోయింది అనుకోండి, ఫాస్ట్గా ఫెర్మెంట్ అవుతుంది అనమాట. అందుకని ఇట్లా పేస్ట్ లాగా చేస్తున్నాం. అండ్ అందులో ఆ పేస్ట్ అయిపోవడం వల్ల అందులో ఉన్న పోషకాలన్నీ కూడా ఫాస్ట్గా వస్తాయి కదండి. ఇక్కడ ఇంకా ఇక్కడ కొబ్బరి అనేది హార్డ్గా ఉంటుంది కాబట్టి మిక్సీలో వేస్తున్నాను. లేదంటే మీకు వీలైతే రోట్లో దంచండి. మిక్సీలో వేస్తే దానిలో పోషకాలు పోతాయని చాలామంది అనుకుంటారు. బట్ ఇంకా ఇక్కడ ఇవి చేత్తో రోట్లో నలగవు కాబట్టి ఎంత తొందరగా. సో ఇంకా నేను మిక్సీ వేసేసి అదంతా కూడా తీసుకొచ్చి
ఈ కిచెన్ వేస్ట్ తోటి ఒక బకెట్ పెట్టుకుంటానండి వాటరు. సో, ఆ వాటర్‌లో దీన్ని గూడా కలిపేసా అనమాట. అంటే ఏ రోజుది ఆ రోజు వచ్చినటువంటి కిచెన్ వేస్ట్ ఇట్లా ఒక బకెట్‌లో వేసి దానిలో నీళ్ళని నింపుతూ ఉంటాను. 1 లీటర్ లేదా 2 లీటర్లు మధ్య మధ్యలో దాంట్లో కవ్ యూరిన్‌ని యాడ్ చేస్తూ ఉంటాను. ఇంతకుముందు కూడా నేను మీకు వీడియో పోస్ట్ చేశాను కదా! అలాంటి బకెట్‌లో దాన్ని కూడా యాడ్ చేశానండి. ఈ బకెట్ ఉన్నంత కాలం ఉంటుందండి. ఒక వారం రోజులు, 10 రోజులు దాన్నుంచుతాను. ఈలోపు వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా కంపోస్ట్ బిన్‌లో ఏస్తుంటాను. అప్పుడప్పుడు మొక్కల మధ్యలో గూడా వేస్తూ ఉంటానన్నమాట. అట్లా వచ్చిన దాన్ని బట్టి, ఆ రోజు అవైలబిలిటీని బట్టి, ఆ రోజు నాకు వీలైన దాన్ని బట్టి చేస్తూ ఉంటా అనమాట. ఇదిగో మళ్ళీ కంపోస్ట్‌కి బ్యాగ్ రెడీ చేశాము. మొన్న ప్రూన్ చేసుకున్న స్వీట్ లైమ్ అండి. ఎంత బాగా చిగుర్లొచ్చాయో చూసారా? స్వీట్ లైమ్ ఎప్పుడూ ఉంటుందండి. 365 డేస్ కాపుంటుంది. అందుకని మధ్య మధ్యలో మనం కట్ చేసుకుంటుంటే మొక్క హెల్తీగా ఉంటుంది. ఇవిగోండి ఇవి నేను నర్సరీ మేళాలో తెచ్చుకున్నటువంటి బల్బ్స్ అండి. ఇది దాలియా బల్బ్ అనమాట. దాలియా ఎప్పుడు కూడా డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు పువ్వులుంటాయండి. సో, ఈ పువ్వులు రావాలి అంటే మొక్కని మనం ఎప్పటికీ అలాగ ప్రతి కుండీలోనూ ఉంచొచ్చండి దుంపని. కాకపోతే ఏంటంటే చాలామంది దుంప తీసి మళ్ళీ విడిగా పెట్టుకొని అంటే కుండీ వేస్ట్ అవ్వకుండా, ప్లేస్ వేస్ట్ అవ్వకుండా మళ్ళీ సీజన్ రాంగానే నాటుకుంటూ ఉంటారనమాట. సో, దాలియా అయితే దగ్గర దగ్గర 8 వీక్స్ పడుతుందండి మనము నాటిన దగ్గర నుంచి పువ్వు రావడానికి. ఇప్పుడు నేను నాటడానికి రీజన్ ఏంటంటే విడిగా పెట్టుకుంటే బల్బ్ ఎంత మనం దానికి ఫంగిసైడ్ అప్లై చేసి పెట్టినా 6 నెలల కంటే ఎక్కువ ఉండదనమాట. సో, అందుకని మట్టిలో ఉంటే సేఫ్‌గా ఉంటుందని నేనిప్పుడు నాటుకుంటున్నా. దీని ఫ్లవరింగ్ అయితే నెక్స్ట్ ఇయర్ ఉంటుందనమాట. ఇది ఏషియాటిక్ లిల్లీది ఒక బల్బ్ తీసుకున్నానండి. సో, ఈ బల్బు మనం సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఎప్పుడైనా సరే దీన్ని మనం నాటుకోవచ్చు. దీని ఫ్లవరింగ్ వచ్చేసి నెక్స్ట్ వింటర్‌లో ఉంటుందనమాట. ఈ బల్బ్స్‌ని గ్లాడియోలస్ బల్బ్స్ అంటారండి. ఇవి డచ్ వెరైటీ ఒకటి, నార్మల్ వెరైటీ ఒకటి అని చెప్పి 2 ఇచ్చారు. ఇవైతే ఫ్లవరింగ్ వచ్చేసి వింటర్‌దేనండి. నేనిప్పుడు లోపల మట్టిలో పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇవి మల్టిప్లై అవుతూ ఉంటాయి. అలాగే మట్టిలో ఉన్నాయనుకోండి సేఫ్‌గా ఉంటాయి. అలాగే ఫంగస్ ఎక్కువ ఫార్మ్ అవ్వకుండా ఉంటుందండి. విడిగా మనము ప్యాకెట్‌లో కవర్ చేసి పెడితే ఫంగస్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందనమాట. సో, అట్లా లేకుండా ఉంటుంది. అండ్ ఇవి డివైడ్ అవుతాయి కదా అనేసి నేనైతే మట్టిలోనే పెట్టుంచాను. ఇలా కుండీ ఆక్యుపై అయిపోతుందండి. ఇలా కాకుండా విడిగా తీసుకొని పెట్టుకుంటే అది కూడా బానే ఉంటుంది. కాకపోతే నాకు టెన్షన్ అనమాట. మనం ఎప్పుడు వాటిని చూసుకుంటూ ఉండాలి. వాటికి కొద్దిగా ఫంగిసైడ్‌ని మధ్య మధ్యలో అప్లై చేసుకుంటూ ఉండాలి. కొద్దిగా వాటిని ఆ కవర్‌లోనే ఉన్నా సరే కొంచెం గాలికి ఆరబెట్టుకుంటూ ఉండాలి. సో, ఇలాంటి కేర్ తీసుకోవాలి. అందుకోసం అని జెప్పేసి అంత కేర్ నేను తీసుకుండే ఛాన్స్ ఉంటుంది, ఉండదు కదండీ! ఇవ్వాలంటే మనం అనుకుంటాము. బట్ మనం చేయలేకపోతే దుంపలు వేస్ట్ అయిపోతాయి. ఆల్రెడీ నేనొకసారి దెబ్బతినున్నాను గదా! ఈ గ్లాడియోలస్ బల్బ్సే. ఎన్ని బల్బ్సోనండి మా మెయిడయితే మొత్తం పారేసిందనమాట. ప్రాణం అయితే గిలగిల్లాడిపోయింది. దగ్గర దగ్గర ఒక నెల రోజుల పాటు మనసంతా ఏదోలా ఉండిందనమాట. సో, మళ్ళీ నేను వీటిని మల్టిప్లై చేసుకోవాలన్న ఉద్దేశంతోటి ఒక 2 కుండీల్లో వీటినైతే పెట్టానండి. ఇవైతే దగ్గర దగ్గర 150 అట్లా పడ్డట్టున్నాయి. ఈచ్ కవరు 150, 150 అట్లా పడిందండి. దాలియా బల్బ్ వచ్చేసి 50 రూపీస్ పడిందండి. అలాగే ఏషియాటిక్ లిల్లీది ఉంది కదా! అది కూడా 50 రూపీస్ ఈచ్ అనమాట. సో, ఇవి 2 కుండీల్లోకొచ్చాయి. వీటిని ఏం చేస్తానంటే మధ్య మధ్యలో వారానికి, 10 రోజులకి కొద్దిగా సాయిల్ డ్రై అవుతోంది అనుకున్నప్పుడు వాటర్ చేస్తూ ఉంటానన్నమాట. ఈ దుంపలున్న కుండీలో నీళ్లు మటుకు ఎక్కువ పొయ్యకూడదండి. సో, ఇప్పుడు సమ్మర్ కాబట్టి అంత ప్రాబ్లమ్ ఉండదు. కానీ రెగ్యులర్‌గా అయితే నీళ్ళు ఎక్కువ పొయ్యకూడదు. చాలా తక్కువ నీళ్ళే ఇచ్చుకోవాలి మనం. అందుకే సాయిల్ డ్రై అయినప్పుడు చూసుకొని వాటర్ చేసుకుంటే బెటర్ అండి. ఇవేమో రజనీగంధ యెల్లో ఒకటి, పింక్ ఒకటి తీసుకున్నామండి. డబుల్ రజనీగంధ అనమాట. ఇదేంటంటే మిడ్ మార్చ్ నుంచి మిడ్ ఏప్రిల్ వరకు మనం దీన్ని నాటుకోవచ్చు. అయితే ఈ బ్లూమ్స్ ఎప్పుడు సమ్మర్ అంతా ఉంటాయి. తర్వాత వింటర్‌లో కూడా స్టార్టింగ్ వరకు వస్తాయండి. సో, ఇది ఎప్పుడైనా సరే మనము బల్బ్ పెట్టుకున్న తర్వాత 3 నెలల నుంచి కూడా దీనికి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో, ఇప్పుడు ఇది టైం కాబట్టి ఇంకా రజనీగంధ అయితే నేను ఈ 2 రకాలు తీసుకున్నాము. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్ళామండి. సో, ఇద్దరం షేర్ చేసుకున్నామనమాట. అన్ని బల్బ్స్ అన్నీ కూడా ఇద్దరం షేర్ చేసుకుందాం అనేసి చెరి సగంలాగా కొనుక్కున్నాము. కొనుక్కొని తర్వాత మల్టిప్లై అవుతాయి గదా! సో, ఆ తర్వాత ఇద్దరం షేర్ చేసుకుంటామనమాట. అట్లా. ఇదేమో పింక్ అండి. మామూలు లిల్లీనే కాకపోతే డబుల్ అనమాట అందులో. అలాగే ఒకటి పింక్, ఒకటి యెల్లో చెప్పాను కదా! సో, ఇది అలాగే ఒక ప్యాకెట్ చెరొక ప్యాకెట్ కొనుక్కొని అందులో సగం, ఇందులో సగం
అలా షేర్ చేసుకున్నాము. ఎప్పుడైనా దుంప నాటుకుండేటప్పుడు పైకి కొద్దిగా ఎక్స్‌పోజ్ అయ్యేలాగా చూసుకోండి. అంటే సాయిల్ లెవెల్‌కి దుంప ఉండాలనమాట. పైనుంచి సన్ రైజ్ అనేవి కొద్దిగా ఎక్స్‌పోజ్ అయ్యేలాగా చూసుకోండి సరిపోతుంది.